ముచ్చట తీరిపోగానే అసలు విషయం మర్చిపోవడం మన వాళ్లకు అతి మామూలే. సరదా పడి కారు కొనేసిన తర్వాత దాని రుణం వ్యవహారం మొత్తం చాలామంది మర్చిపోతారు. అప్పు తీర్చేశాం అనే భావనలో ధీమాగా అలాగే ఉండిపోతారు. కానీ అసలు చేయాల్సిన కొన్ని పనులు అప్పుడే ఉంటాయి. అది గమనించకపోతే ఇరుక్కుపోవాల్సి వస్తుంది. దాన్ని అన్ని పనులు చేసినప్పుడే కారు మీదవుతుంది. సాంకేతికమైన ఈ నియమాలు పూర్తి చేస్తే కాని కారు మంది అయినట్టు కాదు. చట్టబద్ధత, రుణ నియమావళి లాంఛనాలు ఖచ్చితంగా తీర్చి తీరాలి. ఎన్నో కోణాల నుంచి ఇవన్నీ వినతి ముందు ఇవి గమనించాలి. కారు రుణాన్ని తీర్చేసిన తర్వాత లోన్ స్టేట్మెంట్ తీసుకోవడం చాలా ముఖ్యం. రుణ వ్యవధిలో మీరు చేసిన చెల్లింపులు, ఇతర రుసుములన్నీ ఇందులో కనిపిస్తాయి. బ్యాంకులు ఆన్లైన్లోనే వీటిని అందిస్తాయి. కొన్నిసార్లు బ్యాంక్ శాఖకు వెళ్లి దీన్ని తీసుకోవాల్సి వస్తుంది. రుణాన్ని పూర్తిగా తీర్చేశారని, ఇక ఎలాంటి బాకీ లేదని బ్యాంకు ధృవీకరణలు ఇస్తుంది. లోన్ క్లోజర్ సర్టిఫికేట్ ఖచ్చితంగా తీసుకోవాలి, లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు రావచ్చు. రుణం తీసుకుని కారు కొన్నప్పుడు సంబంధిత బ్యాంక్ పేరు రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్లో ఉంటుంది. దీన్నే హైపోతికేషన్ అంటారు. చట్టపరంగా మీ కారుకు యజమాని ఆ బ్యాంక్ అన్నమాట. రుణదాత నుంచి లోన్ క్లోజర్ సర్టిఫికేట్, ఫారం 35 సహా ఇతర పత్రాలు తీసుకుని ఆర్సీతో జతచేసి ప్రాంతీయ రవాణా కార్యాలయంలో సమర్పించాలి. సంబంధిత పత్రాలన్నీ పరిశీలించిన హైపోతికేషన్ లేకుండా కొత్త ఆర్సీ జారీ అవుతుంది. మీరు రుణాన్ని తీర్చేసిన విషయాన్ని వాహన బీమా సంస్థకు తప్పనిసరిగా చెప్పాలి. చాలామంది ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తుంటారు. ఫలితంగా ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు క్లెయిమ్ చేసుకోవడం కష్టమవుతుంది. కారు రుణం తీరిందన్న సంగతిని ధృవీకరించుకునేందుకు క్రెడిట్ నివేదికను పరిశీలించండి. అందులో ఖచ్చితంగా క్లోజ్డ్ అని ఉండాలి. ఇవన్నీ ఇలా ఒక్కొక్కటిగా నిశితంగా పరిశీలించి అప్పుడు కారును మీ సొంతం అయినట్టు భావించాలి.